మరి ఒక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి స్తోత్రాలు. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో వందనాలు మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యన సహోదరుడు డి శివయ్య ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేస్తారు. శివయ్య గారు ప్రార్థన చేయి. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీకు స్తోత్రములనైనా మా జీవితంలో మరి ఒక దినం ఇచ్చావు, మరొక సమయం, మరొక తరుణము, మరి ఒక అవసరం ఇచ్చావు ప్రభువానికి స్తోత్రాలు. పెద్దలబడని లేసి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు. వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన ఈ కోడికి తట్లో కూడా మీరు తోడుండండి. సెల్లుల ద్వారాగా, కరెంట్ ద్వారాగా, నెట్ ద్వారాగా ఏ టంకాలు లేకోకుండా ప్రభా సాయం దయచేయండి. నైనా పాట పాడుతున్న నీ దాసుని దీవించండి. వాక్యం అందిస్తున్న నీ దాసుని నిశిలవ నీడను మరగపరుచండి. నాయనా ప్రభా తండ్రి, ఒక దిద్దుబాటు, గదింపు, హెచ్చరిక నాకు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు గొప్ప దేవుడవు, గొప్ప కార్యములను జరిగించే దేవుడు కనుక తండ్రి, మమ్మల్ని అందరినీ నీ ఆదరణలో ఉంచుకొని శిలవ నీడను మరగపరిస్తే జీవ లెక్కలను చేర్చినందుకు వందనాలు చెల్లించి ముందునే సమయం నీ పదాలు గొప్ప చెప్పుకుంటూ ప్రభాయినే సునాములు ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. వచ్చినారా? పాలన ఏమన్నా వచ్చినారా? రాలేదు కదా? రాలేదు. గాయకులు కూడా రాలేదు. గాయకుడు రాలేదు. మరి పేతురు ఉన్నారు కదా? పేతురు బ్రదర్ ఉన్నారు. పేతురు బ్రదర్ ఒక పాట పాడండి. పేతురు బ్రదర్ వందనాలు, పాట పాడండి. పేతురన్నా ఏం బ్రదర్ వినపడలేదు. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము. ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన
రక్తము శిల్వలో నాకై కార్చెను యేసు రక్తము ఆ శిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సమకూర్చెనన్ను తండ్రితో యేసు రక్తము సమకూర్చెనన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము ఆ సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సమాధానపరచెను యేసు రక్తము సమాధానపరచెను యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము శిల్వలో నాకై కార్చెను యేసు రక్తము ఆ సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము వందనాలు అంకుల్. వందనాలు. పాట పాడి పిలిచిన పేదల బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే మన మధ్యన దైవజనులు దేవానందన్ ఉన్నారు, నరసరావుపేట నుంచి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్య రాజేష్ బాబు, పట్టపు రాజేష్ బాబు ఉన్నారు, ప్రార్థన చేస్తారు వాక్య సహాయం కొరకు. వందనాలన్నా. వందనాలు.
కృపాసక్తి సంపూర్ణమైనటువంటి దేవ, మహిమల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ యొక్క కృపలో భద్రతలో మమ్మల్ని కాపాడి రాత్రి అంతా సుఖ నిద్రనిచ్చి మాకు ఒక నూతన దినాన్ని సృజించి అందులో ప్రవేశపెట్టినారు. అందుబట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలమునే నా తండ్రి ప్రభా, వేకువజామున మీ సన్నిధిలో మీ నామధ్యానములో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున నా తండ్రి ప్రభా, మీ దాసుడు దేవానంద గారిని నిలవబెట్టి ఆయన ద్వారా నా తండ్రి ప్రభా మాకు అందించవలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని బట్టి కూడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. వినుటకు చెవులను, గ్రహించుటకు మనసును మీరు మాకు దయచేయండి. తద్వారా నా తండ్రి ప్రభా మా యొక్క ఆత్మలో బలాన్ని చేకూర్చండి. ఈ కూడిక అంతట్లోనూ మీరు మహిమ పొందండి. ఈ కూడిక ద్వారా కొన్ని ఆత్మలైన రక్షణ పొందడానికి విశ్వాసులకు జీవాన్ని మీరు దయచేయమని వాక్యమైనటువంటి క్రీస్తు చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన రాజేష్ బాబుకు వందనాలు. మరి ఇప్పుడు సమయాన్ని దైవజనులు దేవానందన్న గారికి అప్పు చెప్తున్నాను. అన్న మరికి వాక్యం అందిస్తుండగా మన ముందు మ్యూట్ లో ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. వందనాలండి. వందనాలు. సమయం ఇచ్చిన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రవక్త అయినటువంటి యెషయావు రాసిన గ్రంథం 49వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకొని కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడినయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమొకటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. దేవుడు చదవబడిన ఈ లేఖన భాగాలను చేరివచ్చిన మనందరి వెనుకడిలో తానే తన ఆత్మ ద్వారా దీవించి మనకు పంచిపెట్టును గాక. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక సేవకునిగా ఈ 49వ అధ్యాయంలో మరొకసారి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే యెషయా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన జన్మించడానికి సుమారుగా 750 సంవత్సరాలకు పూర్వమే ఆత్మ ద్వారా సేవకునిగా ఆయనను మనకు ప్రత్యక్షపరచడం మనం చూస్తాం. ఈరోజు లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ మతస్థులు శుభ శుక్రవారం అని చెప్పి యేసు ప్రభు వారి యొక్క సిలువను జ్ఞాపకం చేసుకుంటూ కూడుకునే సందర్భం. మనం కూడా అది ఒక పండుగలాగా కాదు, కానీ ఒక సెలవు దినముగా మనం ఎప్పుడైనా సరే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సిలువను ధ్యానం చేయడం మనందరికీ ఎంతైనా ఆశీర్వాదకరం.
లోకమైతే అనగా లోకమంతా కూడా ఒక గుడ్ ఫ్రైడేగా ఈ దినాన్ని క్రైస్తవులైతే పండుగలాగా అనగా నామకార్థ క్రైస్తవులు, విశ్వాసులైతే మరొకసారి ప్రతి ఆదివారం ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకునేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాలను. ఈరోజు ప్రత్యేకించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఆయన మరణాన్ని లోకం జ్ఞాపకం చేసుకుంటా ఉంటుంది. మనం ఒక ఆచారములాగా పండుగలాగా కాదు గాని ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా సిద్ధపరచబడిన రక్షణను ఉచితంగా పొందుకున్నటువంటి దేవుని కుమారులము కుమార్తెలము అయినటువంటి మనము మరొకసారి మన రక్షకుని యొక్క సిలువను, ఆ సిలువ వెనుక ఉన్నటువంటి సంగతులను మనం ధ్యానం చేసుకోవడం అది ఎంతో మరి ఆశీర్వాదకరమైన సంగతే. ఈ 49వ అధ్యాయంలో అసలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఒక మానవుడిగా ఎందుకు జన్మించాడు అనేది ఒక అద్భుతమైనటువంటి 2 సత్యాలను ఇక్కడ యెషయా గారు ప్రవచిస్తూ ఉన్నాడు. అనగా ఈ వ్రాయబడినటువంటి అధ్యాయం వ్రాయబడినటువంటి విధానం గమనిస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆత్మ ద్వారా యెషయాతో మాట్లాడినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి తన స్వగతాన్ని ఇక్కడ వెల్లడి చేస్తున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను అని మాట్లాడుతా ఉన్నాడు ఒక వ్యక్తి. ఎవరు ఈయన ఈ విధంగా నేను అని మాట్లాడుతున్న వ్యక్తి? మొట్టమొదటి వచనంలోనే ద్వీపములారా నా మాట వినండి, తర్వాత నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను అంటాడు. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఇవన్నీ ఎన్నో సంగతులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ 5వ వచనం నుండి మనం గమనిస్తే యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. ఎవరు ఆ దేవుని దృష్టికి ఘనుడైనటువంటి ఈ వ్యక్తి అంటూ తర్వాత నా దేవుడు నాకు బలం. ఈ యెహోవా దృష్టికి ఈ ఘనుడైనటువంటి ఈ వ్యక్తికి బలమేంటి ఈ లోకంలో అంటే నా దేవుడే నాకు బలం, యెహోవాయే నాకు బలం. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. సహజంగా లోకంలో మానవులమైనటువంటి మనం ఈ లోకంలో నా అధికారం నాకు బలం, నా వెండి బంగారాలు నాకు బలం, నా ఆస్తిపాస్తులు నాకు బలం, నా బంధుగణం నాకు బలం, ఇలా ఎన్నెన్నో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక సేవకుడుగా ఉన్నటువంటి వ్యక్తి యెహోవాయే నాకు బలం అంటా ఉన్నాడు, ఆ దేవుడే నాకు బలం అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయనకి ఈ సేవకత్వం అప్పగించినటువంటి ఆ దేవుడు ఆ సేవ కొరకే ఈ లోకంలో ఆయన పుట్టించినట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి, తనకు సేవకుడునై ఉండి అనే మాట మనం చూస్తున్నాం. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా అనగా ఈ సేవకుణ్ణి తన తల్లి గర్భాన దేవుడే ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము ఈ లోకంలో పుట్టించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనములో ఇక్కడ గ్రంథకర్త అయినటువంటి లూకా గారు వ్రాస్తా ఉన్నాడు. ఈ మాటలు ఇక్కడ గనక మనం గమనించినట్లయితే పేతురు గారు ఆనాడు దేవాలయములో యెరూషలేములోని దేవుని మందిరములో
పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు ఏమంటున్నాడు ఈ 26వ వచనంలో అంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. అక్కడ 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక వ్యక్తి మాట్లాడుతా ఉన్నాడు, నన్ను తన సేవకుడుగా ఉండుట కొరకు దేవుడు నా తల్లి గర్భాన నన్ను పుట్టించాడు అని మాట్లాడుతూ ఉండగా, ఎందు నిమిత్తము ఆయన తల్లి గర్భాన పుట్టాడో ఈ 49వ అధ్యాయం మనం చదువుకున్న 5వ వచనంలో 6వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్యం గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో పేతురు యోహాన్ల ఎదురుగా ఉన్నవారు ఎవరయ్యా ఆ సందర్భంలో అంటే అందరూ కూడా యూదులు, ఇశ్రాయేలీలు. ఎందుకు అంటే ఆ మాట్లాడినటువంటి సందర్భం, ఆ స్థలం ఎక్కడ అంటే దేవాలయం. ఆ దేవాలయంకు అన్యులకు ప్రవేశం లేదు. ఆ దేవాలయంలో వారు ప్రవేశిస్తూ ఉన్నారు. అందుకని అక్కడ పర్టికులర్ గా ఆయన ఏమంటున్నాడంటే, మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు. ఎవరిని గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు? ఎవరిని గురించి అయితే యెషయా ఆ సేవకుడు చేసే సేవకత్వాన్ని గురించి మాట్లాడాడో ఆ యూదుల గురించి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా 49:5 అంటున్నాడు, కాగా తనకు సేవకుడనయ్యుండి, ఇప్పుడు ఆ సేవకత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి సేవకునిగా నియామకం, అనగా ఆయన సేవకునిగా పుట్టింపబడ్డాడు. పుట్టింపబడినటువంటి ఆ సేవకుడు చేసినటువంటి సేవకత్వం ఏంటయ్యా అంటే, తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుట. ముఖ్యమైనటువంటి కార్యం. ఆ సేవకుని యొక్క సేవకత్వంలోని మొట్టమొదటి సంగతి ఏంటంటే, తప్పిపోయినటువంటి ఇశ్రాయేలు, తొలగిపోయినటువంటి ఇశ్రాయేలు, దూరస్థుడైనటువంటి ఇశ్రాయేలు, విఫలమైపోయినటువంటి ఇశ్రాయేలు, ఆ ఇశ్రాయేలును తిరిగి దేవుని యొద్దకు సమకూర్చే పనిని ఈ సేవకునికి దేవుడు అప్పగించి ఈ లోకానికి పంపాడు. చూడండి, ఇక రెండవది ముఖ్యమైనది 6వ వచనంలో చెప్తా ఉన్నాడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును. ఇక్కడ చూడండి, మరొక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈ సేవకుడితో, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును. 5వ వచనంలోనేమో ఆ సేవకుడు మాట్లాడాడు. 6వ వచనంలో ఆ సేవకునితో ఆయన్ని గర్భాన పుట్టించినటువంటి ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడు అయి ఉండుట ఎంతో స్వల్ప విషయము. చూడండి, మొట్టమొదటి కార్యం ఏంటి? తప్పిపోయిన ఇశ్రాయేలును, తొలగిపోయిన యాకోబును, ఆ గోత్రాన్ని అనగా ఇశ్రాయేలు జాతిని తిరిగి యెహోవా యొద్దకు సమకూర్చటం, యెహోవా యొద్దకు రప్పించటం. ఆ రప్పించడం కొరకు సేవకుడై ఉండటం, ఇది నీకు ఎంతో స్వల్ప విషయం. ఇది చాలా చిన్న విషయం నీకు. దేవుడైన యెహోవా ఆ సేవకునితో మాట్లాడుతున్నాడు. అయితే భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై. ఇక చూడండి, రెండవ సంగతి, సేవకత్వంలో రెండవ మెట్టు, రెండవ భాగం. మొదటి భాగమేమో తప్పిపోయిన ఇశ్రాయేలును, తప్పిపోయిన యాకోబును, దూరస్థుడైన యాకోబును తిరిగి యెహోవా దగ్గరకు రప్పించటం, ఆయన యుద్ధకు సమకూర్చటం. ఇది మొదటి పని సేవకత్వంలో. ఇక రెండవది భూదిగంతాల వరకు కూడా. ఇది కేవలం ఇశ్రాయేలు దేశానికి పరిమితం కాలేదు, ఒక జాతికి పరిమితం కాలేదు, యాకోబుకి మాత్రమే పరిమితం కాలేదు. ఇది భూదిగంతాల వరకు కూడా నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. భూదిగంతాల వరకు కూడా నేను ఒక రక్షణను కలుగు చేస్తా ఉన్నాను. ఈ రక్షణకు నీవు సాధనమగుట కొరకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. నేను నిన్ను నియమించాను. ఈ నియమింపబడిన వ్యక్తి ఏమంటున్నాడు? నన్ను గర్భమున పుట్టించాడు ఆ దేవుడు అంటా ఉన్నాడు.
ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే 7వ వచనంలో చెప్తున్నాడు, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే చెప్తున్నాడు ఇక్కడ ఆయన యొక్క వర్ణన, ఈయన మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడు, జనులకు అసహ్యుడు, నిర్దయాత్ముల సేవకుడు నగు వానితో ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. ఆయనకు అప్పగింపబడినటువంటి 2 పనులు, ఆయన సేవకత్వంలో ఉన్నటువంటి 2 అంశాలు, 2 సంగతులు. ఆ సేవకత్వం జరిగించిన తరువాత ఆయన హెచ్చింపబడినటువంటి విధానం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. ఇది ఆశ్చర్యంగా లేదండి ఈ మాట? ఆయన ఒక సేవకుడు, ఆ సేవకుడిని ఘనపరచటానికి, ఆ సేవకుని పూజించటానికి రాజులు లేస్తారట, అధికారులు లేస్తారట. ఇంత ఆశ్చర్యకరంగా ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ సేవకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఇక్కడ అపోస్తుల కార్యం గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినప్పుడు, ఇశ్రాయేలును మళ్ళించుటకు, వారు ఆశీర్వదింపబడుటకు ఆయన మొదట, ఆ సేవకుడు మొదట దేవుని చేత, ఆయన చేత పుట్టింపబడడం మాత్రమే కాదు, ఆయన చేత ఇశ్రాయేలు యొద్దకు, యాకోబు యొద్దకు పంపబడ్డాడు. ఈ సంగతులన్నీ మనం ఎరిగినటువంటి వారమే. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇక్కడ మనం చూస్తే పర్టికులర్ గా ఈ సేవకుడు యేసు ప్రభువే అంటానికి ఈ అపోస్తుల కార్యం గ్రంథం 3వ అధ్యాయంలో మనం వరుసగా ప్రభు యేసుక్రీస్తు వారు అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 3:13లో మనం చూసినట్లయితే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, మన పితరుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మహిమపరచబడిన సేవకుడు ఈయన, మహిమపరచబడిన సేవకుడు. అంత మాత్రమే కాదు, ఇదే 4వ అధ్యాయం అపోస్తుల కార్యం గ్రంథం 28వ వచనంలో చూస్తున్నాం, ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అంటా ఉంటాడు. ఏవి జరగాలని నీ హస్తం, నీ సంకల్పం ముందు నిర్ణయించెను. దేవుడు ఏవి జరగాలని నిర్ణయించాడు? 2 సంగతులు మనం చూసాం. ఒకటి, తప్పిపోయినటువంటి యాకోబును తిరిగి రప్పించటం. రెండవది, భూదిగంతాల వరకు ఉన్నటువంటి అన్యజనులకు రక్షణగా, వెలుగుగా ఉండునట్లు నియమింపబడ్డాడు. దీని కొరకై దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క హస్తం ముందుగా నిర్ణయించింది. అంటే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నియామకం, జగత్తు పునాది వేయబడక మునిపే చేయబడినటువంటి నియామకం. పేతురు గారు అంటాడు తను రాసిన మొదటి పత్రికల 1వ అధ్యాయంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. 1:20వ అధ్యాయం 21వ అధ్యాయం 20-21 వచనాలు. ప్రభు యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు, కానీ తనను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల. ఇందాక మనం ఏం చూసాం? సేవకుడిని పూజించటానికి, సేవకుడిని ఆరాధించడానికి లేచినటువంటి రాజులు, సేవకుడికి నమస్కరించడానికి లేచినటువంటి అధికారులను మనం చూసాం. ఎందుకంటే దేవుడు ఆయన్ని మహిమపరిచాడు. మహిమపరచబడినటువంటి సేవకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన, తన ద్వారా అనేది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఈయన ద్వారా తప్ప మనం తండ్రి దగ్గరికి వెళ్ళలేం. ఈయన ద్వారా తప్ప తప్పిపోయిన ఇశ్రాయేలు తిరిగి తండ్రి దగ్గరికి సమకూర్చబడలేడు. ఈయన ద్వారా తప్ప దేవునితో ఎటువంటి సంబంధం లేనటువంటి అన్యజనులు రక్షణ పొందలేరు.
చీకటిలో ఉన్నటువంటి అన్యజనులు వెలుగును పొందుకోలేరు. కాబట్టి ఈయనకు అప్పగింపబడినటువంటి ఈ బాధ్యతలు ఎంత గొప్ప బాధ్యతలో మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. మరొక మాట చూద్దాం. ఇదే అపోస్తలుల గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. ఈ పరిశుద్ధ సేవకుడని మనం చూస్తా ఉన్నాం. ఆయన మహిమపరచబడిన సేవకుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి సేవకుడు. తర్వాత 30వ వచనం కూడా చూస్తే, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును. ఆయన పరిశుద్ధ సేవకుడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము ఈ విషయాలను మన మనసులో పెట్టుకొని ముందు మనము కొనసాగుదాం. మరొక్కసారి 49వ అధ్యాయానికి రండి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచిస్తూ ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు, ఆయనతో తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడిన మాటలు ఆత్మ ద్వారా యెషయా రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అవసరమైన కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 2వ వచనం చూస్తే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకున్నదనని ఆయన నాతో చెప్పాను. ఇక్కడ ఇశ్రాయేలు అని సంబోధిస్తూ ఉన్నాడు. కానీ ఈ అధ్యాయం అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మనము ఒక ముఖ్యమైనటువంటి ప్రవచనంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చదువుకున్న 2వ వచనంలోని అర్థం ఏంటి అంటే, నన్ను దాచి ఉన్నాడు, మూసిపెట్టి ఉన్నాడు అంటే ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. నియమింపబడిన ప్రభువు ఆ జగత్తు పునాది వేయబడక మునిపే ఎలా ఉన్నాడో తెలుసా? ఎలా ఉన్నాడు? ప్రియులారా చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట నేను చూచితిని అంటా ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడని మనం చూసాం. ఆ నియమింపబడినటువంటి వ్యక్తి సేవకుడని మనం చూసాం. అంత మాత్రమే కాదు, తప్పిపోయిన ఇశ్రాయేలును, భూదిగంతాల వరకు ఉన్నటువంటి అన్యజనులను దేవుని యొద్దకు రప్పించడానికి ఆయన ఎలా ఉన్నాడు అంటే వధింపబడినట్లున్న గొర్రె పిల్లలాగా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. ఈయనకు అప్పగింపబడినటువంటి సేవకత్వాన్ని ఆయన ఏ విధంగా నెరవేర్చాడు అనేది మనం చూస్తే, యెషయా 49:7లో మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఎంటైర్ హ్యూమన్ లైఫ్, అసలు మొత్తంగా 3 మాటల్లో ఆయన జీవితం ఈ భూమి మీద, ఆయన పట్ల మానవుల ప్రవర్తన ఈ భూమి మీద ఎలా సాగింది, అక్కడేమో ప్రవచనం, ఆ తర్వాత మనకు అది చరిత్ర. ఆ చరిత్ర కూడా యెషయా ముందుగానే మరి 52, 53 అధ్యాయాల్లో స్పష్టంగా ప్రవచించడం మనం చూస్తాం. జనులకు అసహ్యుడు, నిర్దయాత్ముల సేవ, తర్వాత మనుషుల చేత నిరాకరింపబడిన వాడు అనే మాట. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. అదే విధంగా ఆయనను అన్యజనులు కూడా తిరస్కరించిన వారు అనేక మంది ఉన్నారు, నేటికి తిరస్కరిస్తూనే ఉన్నారు. నిర్దయాత్ముల సేవకుడు, ఆయన పట్ల ఎవరూ దయగలిగి ప్రవర్తించలేదు. ఆయన దయ చూపాడు కానీ మానవులు ఆయనకు తిరిగి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన సిలువలో ఉన్నప్పుడు దయ చూపిన వారుగా లేరు. ప్రియులారా, జనులకు అసహ్యుడని మనం చూస్తా ఉన్నాం. నిజమే, అనేక మంది ఆయనను అలాంటి భావంతో చూచిన వారు అనేక మంది ఉన్నారు, తృణీకరించారు. ఇతడు వడ్లవాడు, ఇతడు విద్య లేనివాడు,
ఎన్నిక లేని వాడు. మనం అతను ఎన్నిక చేయకపోతే అంటాడు. మనం అంటే మానవ జాతి అంతా కూడా ఆయన ఎన్నిక చేయబడినటువంటి వాడుగా, తృణీకరింపబడిన వాడుగా, విసర్జింపబడిన వాడుగా, అసలు మనుషులు చూడనోళ్ళని వాడిగా, అసలు మనిషిని ఆకారమే లేనటువంటి వాడుగా, ఈ విధంగా అనేక విధాలుగా ఆయన మరి జనులకు అసహ్యుడుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆయన ఈ కార్యాన్ని జరిగించడానికి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో మనం గమనించాం. ఒకటి ఏం చూసాం, ఆయన మహిమపరచబడిన సేవకుడని, ఆయన పరిశుద్ధ సేవకుడని మనం చూసాం. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా ఈ విషయాన్ని ముందుగానే ప్రవచించడం మనం చూస్తాం. 11వ అధ్యాయంలో చూస్తే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా, యెహోవా భయము అతనికి ఇంపైనటువంటి సువాసన. యెహోవా అయిన బలం అని ప్రభువే చెప్పడం మనం చూసాం. అంతేకాకుండా దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వివేకం, ఆ ఆత్మ బలము, యెహోవా తెలివిని భయభక్తులు పుట్టించిన ఆత్మ కలిగిన వాడుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 33.5 సంవత్సరాల మానవ జీవితంలో ప్రతి క్షణము, ప్రతి దినము కూడా ఈ అంశాలన్నిటినీ ప్రభులో మనం చూడొచ్చు ప్రియులారా. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా, నేను మాట్లాడిన మాటలు నావి కాదు, నన్ను పంపిన తండ్రి అంటాడు. నేను చేస్తున్న క్రియలు నావి కావు, నన్ను పంపిన తండ్రే నాకు ఈ క్రియలు ఇచ్చి చేయడానికి ఈ భూలోకానికి పంపాడు అన్నాడు. ఆయనకు అప్పగింపబడినటువంటి ఆ పనిని ఎంత నమ్మకంగా నెరవేర్చిన వాడు. మరొక చోట కూడా చూడండి, ఇదే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం 42వ అధ్యాయంలో కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ తండ్రి తన కుమారుడు లేదా తన కుమారుడినే తన సేవకుడిగా ఇక్కడ మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణం నాకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. తర్వాత అతనికి అప్పగింపబడిన పని మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్లు 49వ అధ్యాయంలో ఇక్కడ కూడా 6-7 వచనాల్లో మరొక విధంగా దీన్ని తెలియజేస్తా ఉన్నాడు. గురుడివారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగునుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఈ ప్రభువుకు అప్పగింపబడినటువంటి సేవకత్వం. అయితే ఈ సేవకత్వాన్ని ఆయన ఎలా నెరవేర్చాడు, చాలా క్లుప్తంగా, మనకు ఉన్న సమయం తక్కువ గనుక నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక సేవకునిగా ఈ సేవకత్వాన్ని ఎలా జరిగించాడు, ప్రభు తనకు అప్పగించిన పనిని ఎలా విజయవంతంగా ఆ పనిని పూర్తి చేశాడు అనేది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి, సిలువలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక శాపగ్రస్తునిగా మన కోసం వేలాడి, ఇక్కడ మన కోసం అనేటువంటి మాటలో మనం ఏమంటాము అంటే అన్యజనులమైన మా కోసం అంటాం. యూదులు ఏమంటారు అంటే ఇప్పటికీ వారు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. అక్కడే 11వ వచనంలో చాలా స్పష్టంగా ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. దీని అర్థం ఏంటంటే, సింపుల్ మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే, ధర్మశాస్త్రము ద్వారా ఏ యూదుడు కూడా దేవునిని సమీపించలేడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎవరిని నీతిమంతుడుగా తీర్చవు కాబట్టి ఏ యూదుడు కూడా, ఎందుకంటే అది యూదులకు సంబంధించింది కాబట్టి, మనం ధర్మశాస్త్రం కింద లేము, అది మనకి ఇవ్వబడలేదు.
ధర్మశాస్త్రం ద్వారా ఏ యూదుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు. కానీ మరి అబ్రహాం పొందిన ఆశీర్వచనాలు ఆ యూదులకు కలగాలంటే వారు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ ద్వారానే దేవుని యొద్దకు రావాల్సిందే. ఆ శిలువ ద్వారానే ఆ ఆశీర్వచనాలు పొందుకోవాల్సిందే ప్రియులారా. ఇక్కడ శిలువ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నిజానికి అది ఏ ఆ తేదీ అనేది మనం మితమితంగా చెప్పలేం, కానీ కొన్ని సూచనలు అవన్నీ ఉన్నాయి. మన ప్రభువు సిలువలో మరణించింది శుక్రవారం అనే సంగతి చాలా స్పష్టంగా 4 సువార్తల్లో కూడా వ్రాయబడింది ప్రియులారా. ఆయన సిలువలో మన కొరకు శాపగ్రస్తుడిగా వెళ్ళాడాడు. ద్వితీయోపదేశకాండంలో మనం మరి 21వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో మనం చూసినప్పుడు ఏ విధంగా సిలువ ఎవరిని వేస్తారు అంటే ఘోరమైనటువంటి మరణానికి తగినటువంటి నేరం చేసినటువంటి వారిని సిలువ వేస్తారని, రాను మీద వేలాడదీస్తారని, ఆ విధంగా వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని, అలాంటి శాపగ్రస్తుని యొక్క ఆ మృతదేహం ఆ సిలువ మీద రాత్రికి అలా ఉండిపోకూడదని, రాత్రి జాములు కాకముందే అతని దేహాన్ని సిలువ నుండి అమ్రాన్ నుండి దించాలని అక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం పిల్లరా. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా తనకు అప్పగింపబడినటువంటి ఆ సేవకత్వాన్ని నెరవేర్చాడు అని అంటే యేసు ప్రభు వారి యొక్క 33.5 సంవత్సరాల మానవ జీవితం అంతా మనం ఈ 4 సువార్తల్లో స్పష్టంగా చూడొచ్చు. ప్రవచనంగా పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లో మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ప్రవక్త కూడా యేసు ప్రభు గురించి రాశారు అని ప్రభువే స్వయంగా చెప్పాడు. అది మనకు తెలిసినటువంటి సత్యం. అయితే నేను ఈ మనకున్నటువంటి మిగిలినటువంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన చిట్ట చివరి మజిలి యెరూషలేములోని మేడగది నుండి కిద్రోను వాగు దాటి ఆనాటి చిట్ట చివరి ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించిన తర్వాత వారు కీర్తనలు పాడి కిద్రోను వాగు దాటి ఒలీవల కొండలోని కొండ మీది గెస్సిమనే వనానికి వెళ్ళిపోయారు. ఆ గెస్సిమనే వనములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బంధించబడడం, అక్కడి నుండి ప్రారంభమైనటువంటి ఆయన యొక్క శిలువ యాత్ర, అనగా ఆయన యొక్క మరణ యాత్ర. అనేక మజిలీల దాటుకుంటూ గెస్సెమనే నుండి గబ్బతా వెళ్ళాడు. ఆ గబ్బతా నుండి గొల్గొతా వెళ్ళాడు. ఆ గొల్గొతాలో ఆ శిలువకు అంటగొట్టబడ్డాడు. ఆ సంగతులు కొన్ని మీకు క్లుప్తంగా, ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువగా ఉంది, ఎన్నో సంగతులు ఉంటాయి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. ఏ విధంగా ఆయన గెస్సెమనే వనంలో పట్టబడ్డాడు. నిజానికి ఆయన పట్టుకునే శక్తి కూడా వారికి లేదు. ఎందుకంటే వారు 18వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనంలో, కావున యూద సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంట పెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. ఆయన బంధించడానికి పట్టుకొని పోవటానికి వస్తే వారు యేసు ప్రభుని వెతుకుతుంటే యేసు ప్రభు వారే స్వయంగా వెళ్ళి, మీరు వెతుకుతున్నది ఎవరి కోసం వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసు కోసం అంటే నేనే ఆయన అన్నప్పుడు వారు చూడండి వెనక్కి తగ్గి నేల మీద పడ్డారు. కానీ ప్రభు తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని క్రైదనంగా ఇవ్వడానికి వచ్చిన ప్రభు తన్ను తానే అప్పగించుకోగా సైనికులు ఆయనని మొదటగా ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అంటే, అంతటి సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయారు. ఈ అన్న ఎవరు అంటే అంతకుముందు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి. అంతకుముందు ప్రధాన యాజకుడుగా ఉన్న వ్యక్తి. మనం చూస్తే సువార్తల్లో అనేక చోట్ల మనము ఈ మాటలు గమనించగలం ప్రియులారా. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఇక్కడ తిబెరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయ
యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసాని అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలము అంటా ఉన్నాడు. అన్న కైప ఇద్దరు ప్రధాన యాజకులుగా ఉన్నారు. అంటే ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఒకేసారి ఇద్దరు ప్రధాన యాజకులుగా ఉంటారంటే. ఇద్దరు ఒకేసారి లేరండి, ధర్మశాస్త్రం దానికి ఒప్పుకోదు. అయితే అన్న ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, కైపా కూడా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆల్మోస్ట్ చరిత్ర చెప్పేది ఏంటంటే BC 6 to 15 ఈ అన్న అనే వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అతని తర్వాత అతని కుమారులు కొంతకాలం ఉన్నారు అని చరిత్ర చెప్తా ఉంటే, తరువాత ఆ సంవత్సరం చూడండి అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. యోహాను సువార్తలో, తర్వాత లూకా సువార్తలో కూడా మనం గమనించవచ్చు. ఆ సంవత్సరం అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అప్పగింపబడినటువంటి ఆ సంవత్సరము కయప ప్రధాన యాజకుడయ్యాడంట. ఆ కయపకు, అప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్న కయపకు ఈ అన్న అనేది అతను మామ అని మనం చూస్తా ఉన్నాం. మొదట నిజానికి ఇతని దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన అరెస్ట్ చేయబట్టం కానివ్వండి, బంధింపబట్టం కానివ్వండి, సిలువేయబట్టం, ఆయన తీర్పు తీర్చబట్టం కానివ్వండి, సిలువేయబట్టం కానివ్వండి, ఇవంతా కూడా అన్యాయపు తీర్పు అనేది మనం చూస్తాం. యెషయా గ్రంథం 53:8 మనం చూస్తాం, అతడు అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనుపోబడెను. ఇక్కడ గెత్సెమనే నుండి కొనిపోబడుతున్నటువంటి యేసు ప్రభువును మనం చూస్తా ఉన్నాం. అన్యాయపు తీర్పు అనే మాటలో అన్జస్ట్ జడ్జిమెంట్ అంటే ఎన్నో సంగతులు మధ్యలో ఇమిడి ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఆయనను అరెస్ట్ చేయటం దగ్గర నుండి ప్రతిదీ కూడా అన్యాయమే, అన్యాయమే, అన్యాయమే. ఏది చట్ట ప్రకారం జరగలేదు, అంతా కూడా చట్ట విరుద్ధంగా, ఇల్లీగల్ గా జరిగినటువంటి సంగతులని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. చూడండి, మొదట అన్న యుద్ధకు తీసుకుని వెళ్ళారు. నిజానికి ఇతనికి తీర్పు తీర్చే అధికారం ఉందా? లేదు. కాబట్టి కానీ అతడు ప్రభువుని విచారించినట్లు ఇక్కడ 19వ వచనం నుండి, యోహాను సువార్త 18:19 నుండి 23 వచనాల వరకు మనం చూస్తాం. అక్కడ ప్రభువుని అన్యాయంగా కొట్టడం కూడా మనం చూస్తాం. ఆ ప్రభువారు అంటాడు, నేను కాని మాట మాటలాడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను ఎలా కొట్టుచున్నావు. చూడండి, అన్యాయంగా కొట్టారు. విచారించడం మాత్రమే కాదు, అన్యాయంగా కొట్టారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుని బంధించి ఇప్పుడు ప్రధాన యాజకుడైన కైప యుద్ధకు తీసుకొని వెళ్ళారు. మొదటగా అన్న యుద్ధకు తీసుకొని వెళ్ళారు, తరువాత కైప యుద్ధకు తీసుకొని వెళ్ళారు ప్రియులారా. ఈ క్రోనాలజీ అంతా గనక మనం గమనించినట్లయితే ఆయన 6 సార్లు విచారించబడినట్లు చూస్తున్నాం. ఆ రాత్రే అసలు రాత్రి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్యాయం. అసలు విచారణ చేసే అర్హత లేని వ్యక్తులు ఆయన విచారణ చేయడం అన్యాయం. అదే విధంగా మరి ఆయనకు తీర్పు తీర్చడం అన్యాయం. మొదటిగా అన్న యుద్ధకు తీసుకుని వెళ్ళారు, రెండవది కైప యుద్ధకు తీసుకుని వెళ్ళారు, మూడవది ఆయన్ను మహాసభలోనికి తీసుకుని వెళ్ళారని మనం చూస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయం 66వ వచనం. నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాను 22వ అధ్యాయం 66వ వచనం. ఇక్కడ ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, ఇక్కడ ఉదయం అంటే తెల్లవారి అనే సమయం కాదు గాని, ఎందుకంటే ఒక మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిక్షించబడినటువంటి, సిలువకు అప్పగించబడిన సమయం కూడా చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఆ మాట ముందుగా మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో చూడండి ఏమని రాయబడిందంటే, ప్రభు వారు సిలువకు అప్పగింపబడిన సమయం, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అప్పుడు ఆయన సిలువ వేటుకు అప్పగించాడు పిలాతు. ఉదయం 6 గంటలప్పుడు ఆయన అప్పగింపబడ్డాడంటే 6 సార్లు ఆయన యొక్క ట్రయల్ అనగా ఆయన యొక్క విచారణ అంతా కూడా ఆ రాత్రి పూటే, గెత్సెమనే వనములో ఆ మధ్యరాత్రులు పట్టబడిన తర్వాత తెల్లవారే 6 గంటల వరకు కూడా 6 సార్లు ఆయన విచారించబడ్డాడని లేఖనాలు మనకు స్పష్టం చేస్తా ఉన్నాయి. ఇక్కడ 66వ అధ్యాయంలో మొదట అన్న యుద్ధకు, తర్వాత కైప యుద్ధకు ఎవరు కూడా ఆయనలో నేరం ఉందని నిరూపించలేకపోయారు. తర్వాత మహాసభ అనగా సన్హెడ్రిన్ మహాసభ, సభ యుద్ధకు తీసుకొని వెళ్ళారు ప్రియులారా. కానీ ఆ సభ వారు కూడా తర్వాత ఏం చేశారు? ఇక్కడ చూస్తే 23:1
అంతటా వారందరూ లేచి ఆయన్ను పిలాతు వద్దకు తీసుకుని పోయారు. అన్న యొద్దకు, కైప యొద్దకు, మహాసభ యొద్దకు, తరువాత పొంతి పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళారు. ఆ పిలాతు ఏం చేశాడంటే, ఈయన గలిలయ దేశపు వాడని తెలుసుకొని ఆ గలిలయ దేశం అనేది హేరోదు రాజు అధికారం కింద ఉన్నదని హేరోదు నొద్దకు ఆయనను పంపాడు. 5వదిగా ఆయన హేరోదు నొద్దకు పంపబడ్డాడు. ఆ హేరోదు కూడా ఆయన హేళన చేసి తిరిగి ఇక్కడ చూడండి 11వ వచనంలో లూకా 23:11 ఆయనను మరలా పిలాతు నొద్దకు పంపాడు. పిలాతు నొద్దకు మరలా పంపాడు, రెండవసారి పంపాడు. అనగా 6వసారి ఆయన తిరిగి పిలాతు నొద్దకు వచ్చాడు. ఇక్కడ జరిగినటువంటి విచారణలో పిలాతు ఆయన విచారించగా ఎంత స్పష్టంగా ఈయనలో చూడండి, మొదటిగా 18:38 చివరి భాగంలో అంటాడు, అతని యందు ఏ దోషమును నాకు కానరాలేదు. తరువాత 19:6లో అంటాడు, 4లో కూడా 18:38లో అన్నాడు ఇతని యందు నాకు ఏ దోషం లేదని. 19:6లో ఆ రెండవసారి విచారణలో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదన్నాడు. కానీ ఆయనను కొరడాలతో కొట్టించాడు. మొదటిసారి ఏ దోషం లేదన్నాడు, ఆ తర్వాత కొరడాలతో కొట్టించాడు. ఆ తర్వాత బయటకు తీసుకొని వచ్చి ఇదిగో ఈ మనుషుడు అని చెప్పి ఇతని యందు నాకు ఏ దోషం కనబడలేదు, అందుకే ఇతన్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చాను అన్నాడు. పిలాతేమో ఆయన విడుదల చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి కనీసం నిజానికి ఎటువంటి దోషము నిరూపించబడిన వ్యక్తిని 1-40 కొరడా దెబ్బలు కొట్టడం అనేది అన్యాయము. అయితే ఆ విధంగా కొట్టించి మనుషుల ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు ఇదిగో ఈ మనుషుడు అని చెప్పాడు. ఆ సందర్భంలో ఆయన చూడండి 3 సార్లు ఎంత స్పష్టంగా ఇతనిలో నాకు ఏ దోషము కానరాలేదని చెప్తా ఉన్నాడు. చూడండి ఇక్కడే 4వ వచనంలో చూస్తే ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదన్నాడు. 6వ వచనములో ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అన్నాడు. మొత్తం మనం చూస్తే 3 సార్లు ఆయన నొక్కి చెప్తా ఉన్నాడు పిల్లల, 3 సార్లు నొక్కి చెప్తా ఉన్నాడు ఏ దోషము నాకు కనబడలేదు. మరి ఏ దోషము కనబడకపోతే 16వ వచనంలో సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించాడు. కాబట్టి ఆయన అన్యాయపు తీర్పు పొంది కొనిపోబడ్డాడు పిల్లరా. ఎక్కడికి కొనిపోబడ్డాడు? ఇప్పుడు మనం చూస్తే ఆయన సువార్తల 4లో కూడా మనం గమనించవచ్చు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన నీతిమంతుడనే మాట మనం చూస్తాం. ఆయన కొనిపోబడ్డాడు. ఉదయం 6 గంటలప్పుడు శిక్ష విధించబడింది. కానీ 6 గంటల నుండి 9 గంటల వరకు మనం చూస్తే ఆయన శిక్షించబడిన సమయం కూడా మనం చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనం గనక మనం చూస్తే ఆయన యొక్క ఎప్పుడైతే సిలువకు అప్పగించబడ్డాడో 6 గంటలకు ఆయన ఆ గబ్బతా నుండి గొల్గొతా ప్రయాణం 3 గంటల పాటు సాగింది ప్రియులారా. 3 గంటల పాటు సాగింది. ఇక్కడ చూడండి 22వ వచనం మనం చూస్తే వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చిరి. పైన 16వ వచనం ప్రేతోరియం అనే అధికార మందిరం, అదే గబ్బతా నుండి గొల్గొతాకు ఎన్ని గంటలకు తీసుకొని వచ్చారంటే 6 నుండి 9 గంటలకు, 3 గంటల సమయం ఆయన శిలువ యాత్ర సాగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గొల్గొతా అనే చోటుకి వచ్చారు. చూడండి 25వ వచనం ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు, అంటే 3 గంటల సిలువ యాత్ర. ఎంత ఏతన పడుతూ వేదన పడుతూ ఆయన ఆ సిలువను మోస్తూ వెళ్ళాడు. అంతకుముందు ఎంతగా చిత్రహింసలు చేయబడ్డాడు. ముళ్ళ కిరీటం పెట్టబడింది, చెంపలు పెరికారు, పిడిగుద్దులు గుద్దారు, వీపంతా కొడా దెబ్బలతో నాగడి చాలు వలె దున్నారు. రక్తసిక్తమైన దేహంతో ఆయన సిలువను మోస్తూ 3 గంటల ఆ ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. 3 గంటల ప్రయాణం తర్వాత ఆయన 9 గంటలకు సిలువ వేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆ తర్వాత సిలువలో సంభవించినటువంటి సంభవాలు మార్కు 15:33 చూస్తే మధ్యాహ్నం చూడండి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మింది. 9 గంటలకు సిలువ వేయబడిన ప్రభు ఆ సిలువలో వేలాడుతూ ఉండగా మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆ చీకటి కమ్మినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
ఎలాంటి చీకటి అంటే ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మింది అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇక్కడ నిజానికి ఈయన ఎవరు? ఈయన లోకమునకు వెలుగు, తానే వెలుగై ఉన్నవాడు, వెలుగును సృష్టించినటువంటి వాడు, దేవుని మహిమను పొందుకున్నవాడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు, దేవుని కుమారుడు, తను తాను తగ్గించుకొని ఒక మానవుడిగా యాకోబును దేవుని యొద్దకు రప్పించడానికి, అన్యజనులకు వెలుగుగా ఉండటానికి, ఒక లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆ సిలువలో శాపంగా మారి వేలాడినప్పుడు ప్రభు గారు సిలువలో పలికిన మాటలు అవన్నీ మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి సమయం మనల్ని అనుమతించదు. కానీ ప్రియులరా, లోక రక్షకుడు లోకాన్ని రక్షించడం కొరకు లోకాన్ని సృష్టించినటువంటి వాడు, తాను సృష్టించిన భూమి మీద నరులను పుట్టించినటువంటి వాడు, తానే ఒక నరుడుగా పుట్టి ఆ నరుల రక్షణ కొరకై, ఆ నరులను తిరిగి బ్రతికించుట కొరకై, ఇశ్రాయేలును రప్పించుట కొరకు, అన్యజనులను రక్షించుట కొరకు ఆయన దేవుడు ఏర్పాటు చేసిన రక్షణకు ఒక సాధనంగా ఆ సిలువలో వేలాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. 3 గంటలప్పుడు, మధ్యాహ్నం 3 గంటలప్పుడు చాలా స్పష్టంగా ప్రతి సమయం, ప్రతి సందర్భం వ్రాయబడతా ఉంది. అక్కడ అంతటా యేసు గొప్ప కేక వేసి, ఎందుకంటే ఇక్కడ మధ్యాహ్నం మొదలుకొని అంటే 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు కూడా చీకటిలో మన ప్రభు ఆ సిలువలో ఒంటరిగా వేలాడాడు, వేదన అనుభవిస్తూ. ఆ సిలువలో ప్రభు అనుభవించిన వేదనలు అవన్నీ కూడా 4 సువార్తలు కలిపి చదువుకున్నట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అంతేకాకుండా కీర్తనలో ఉన్నటువంటి మెస్సయా కీర్తనలో కూడా ప్రభు వారి యొక్క సిలువ శ్రమలు, అదే విధంగా ప్రవక్తల గ్రంథంలో, ముఖ్యంగా యెషయా ప్రవక్త గ్రంథంలో ఆయన అనుభవించినటువంటి శ్రమలు, తండ్రితో తాను దూరమైనప్పుడు ఆయన అనుభవించినటువంటి వేదన మనం గమనించినట్లయితే, నా తండ్రి నా తండ్రి నన్నేలా చేయి విడిచావనేటువంటి మాట, అది ఎంత వేదన కలిగించినటువంటి మాట. ఆయన కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, మేకుల గాయాలు, బల్లెపోటు, ఇవన్నీ కూడా ప్రభువు వేధించిన దానికంటే కూడా ఆ తండ్రి తనను చేయి విడవడం, ఆ ప్రభువు అయిన కుమారుడు యేసు ప్రభు వారు అది భరించలేనంతగా ఆయన్ని బాధించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. నిందకైన హృదయం బద్దలైపోయింది. అనగా శారీరక హింస, మానసిక హింస, వీటన్నిటికి తోడు తన తండ్రి చేయి విడటం ఎంతగా వేదన పడ్డాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్లున్నటువంటి ఆ గొర్రెపిల్ల సిలువలో చేసినటువంటి ఆ బలియాగం వెనుకున్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకుంటే 40వ కీర్తనలో కీర్తనాకారుడు ముందుగా ప్రవచించినటువంటి ఆ మాట మనం చూస్తే ప్రియులారా, మనకెన్నో ఆత్మీయ పాఠాలు అందులో మనకు కనబడతాయి. అక్కడ చూడండి, 40వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఏమిటి ఆయన చిత్తం? మొదటగానే మనం గమనించుకున్నాం యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో, 1 తప్పిపోయిన ఇశ్రాయేలును యెహోవా యొద్దకు సమకూర్చుట, 2వది భూదిగంతాల వరకు ఉన్నటువంటి అన్యజనులకు వెలుగుగా రక్షణగా ఉండడం. దీని కొరకై, ఆ రక్షణకు సాధనం అవటం కొరకు దేవుడు తన సేవకుడిని పుట్టించాడు. సమస్తానికి యజమాని, సమస్తాన్ని సృష్టించిన వాడు, సమస్తాన్ని నిర్మించి నిర్వహిస్తున్నవాడు, ఆ దేవుని యొక్క ప్రియమైన కుమారుడు, దేవునితో సమానముగా ఉన్న ప్రభు అయినటి యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమించాడండి. ఆ తండ్రిని ఎంతగా ప్రేమించాడు. తండ్రి చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అంటున్నాడు. ఇందాక 49వ అధ్యాయంలో మనం గమనించాం కదా, తండ్రి కుమారుల యొక్క ఆ సంభాషణను మనం గమనించినప్పుడు ఎంత స్పష్టంగా దేవుడు ముందుగానే నిర్ణయించినటువంటి తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆ కుమారుడు ఎంతగా మనం గమనించినప్పుడు ప్రియులారా,
ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును నా సేవకుడు అయి ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగజేయ రక్షణకు సాధనం ఒకటికై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఒక పని అప్పగించి ఆయన పంపించాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అయ్యా దేవా, నా దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. సంతోషంగా సిలువలో మన కొరకే ప్రాణాన్ని పెట్టిన ప్రభువుని చూస్తున్నాం. క్రీస్తు కూడా మనలను ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండుట కొరకే తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆ అర్పణగా బలిగా అర్పించుకున్న విధానంలో ఆయన దేవునితో సమానంగా ఉన్న దేవుడిగా, దేవుని కుమారుడిగా ఉండి అదంతా కూడా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా తృణప్రాయంగా ఎంచి ఈ లోకంలో ఒక మానవుడిగా, ఒక సేవకుడిగా పుట్టి ఈ మానవ జీవితంలో కూడా ఒక వడ్లవాని కుమారుడిగా, ఒక విద్య లేని వాడిగా తృణీకరించబడి తన జీవిత పర్యంతం మొత్తం కూడా ఆయనకు వ్యతిరేకతలే ఎక్కువ ఉన్నాయి, కానీ ఆయన్ని ప్రేమించి ఆయన వెంబడించిన వారు తక్కువగా ఉన్నారు. పిల్లరా లేరా అంటే ఉన్నారు, కానీ చాలా తక్కువగా ఉన్నారు. ఆయనతోనే స్వకీయుల వద్దకు వచ్చాడు, వారు ఆయన్ని అంగీకరించలేదు, ఆయన్ని త్రోసివేశారు, ఆయన నెట్టివేశారు. కాబట్టే అన్యజనులకు వెలుగుగా ఉండటం కోసం తన్ను అందరూ అంగీకరిస్తారో అంగీకరించిన వారందరినీ కూడా, అనగా అన్యజనులమైన మనందరినీ కూడా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా చేయడం కొరకు దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని చేసినటువంటి ప్రభు ఏమంటూ ఉన్నాడు అంటే, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవుని చేత మహిమపరచబడిన సేవకుడు, మనుషుల చేత తృణీకరింపబడినటువంటి సేవకుడు, నిర్దయాత్ముల సేవకుడు, మనుషులకు అసహ్యుడు కానీ నమ్మకమైనటువంటి సేవకుడు తండ్రి తనకు అప్పగించిన పనిని ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాడు. అనగా తన ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ప్రియులారా, తన ప్రాణాన్ని ధారపోసాడు. యేసు ప్రభు వారి యొక్క జీవితములోని ప్రతి అంశము కూడా అది ముందుగానే ప్రవచింపబడినటువంటిది. ఆ ప్రవచనాల నెరవేర్పే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం. ఈనాడు మనకు ఒక చరిత్రగా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఒకప్పుడు ఆ పాత నిబంధన కాలములో ఆ ప్రవక్తలకు అర్థం కాలేదు, వారు ప్రవచించారు, దేని గురించి అని వారు పరిశోధించారు. పేతురు గారు తను రాసిన మొదటి పత్రికలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాశాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, నేను ముగిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. యెషయా ప్రవచించాడు, ప్రతి ప్రవక్త ప్రవచించాడు. మనకి కలిగేటువంటి ఈ కృప, ఆ కృప ద్వారా మనం రక్షణ పొందాం. మనకు కలిగే ఈ కృప గురించి ప్రవచించిన ప్రవక్తలు అందరూ కూడాట ఈ రక్షణను గురించి పరిశీలించారట. తమయందున్న ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఇవన్నీ మనం చదువుకున్న మరి లేఖన భాగాల సారాంశం ఇదే. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. చూడండి, తరువాత వారికి అర్థమైంది ఏంటంటే, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఎంత ధన్యులమండి మనం, ఎంత ధన్యులం. మన కొరకు వారు పరిచర్య చేశారట. ఆ పాత నిబంధన ప్రవక్తలు కూడా ఈనాడు అన్య జనాంగమైనటువంటి మన కొరకు, ఈ లోకంలో ఎన్నిక లేని నీ కొరకు, నా కొరకు, అసలు అల్పాయుష్కుడైన ఈ మానవుల కొరకు వారు పరిచర్య చేశారనే సంగతి వారికి బయలుపరచబడిందట. ఈనాడు ఆత్మ ద్వారా దేవుడు తన భక్తులను ప్రేరేపించి దేవుని మాటలు వారు పరకగా ఈ 40 మంది గ్రంథకర్తలు కూడా ఈ సంగతులు గ్రంథస్థం చేసి ఉంటుండగా ఈ సంగతులు చదువుకొని సేవకుల ద్వారా విని ఒకానొక దినాన నీవు నేను ఆ ప్రభువుని నమ్ముకొని సిలువలో మన కొరకై వధింపబడిన గొర్రెపిల్లగా మరణించినటువంటి, మన కొరకు పునరుద్ధారుడై తిరిగి లేచినటువంటి ఆ వధింపబడిన గొర్రె పిల్లలైన యేసు క్రీస్తుని మనం నమ్ముకొని మనం ధన్యులమయ్యాం. ప్రియులారా,
యేసు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలు మనకు ఆదర్శం. యేసు ప్రభు వారి యొక్క జీవితం మనకు ఆచరణీయం. అందుకనే ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీ కొరకు తన మాదిరి ఉంచిపోయాడని, ఆయన పస్కా పశువుగా వధింపబడ్డాడనే సంగతి, మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడనే సంగతి మనం గ్రహించి విశ్వసించాం, క్రీస్తుని స్వీకరించాం, ధన్యులమయ్యాం. ఇప్పుడు మన యొక్క బాధ్యత ఏమిటంటే ఆ క్రీస్తు మాదిరిని మన జీవితాల్లో చూపెడుతూ, ఆ క్రీస్తును ప్రకటిస్తూ అనేక మందిని ఏ పనైతే యేసు ప్రభువుకు తండ్రి అప్పగించగా ఆయన నమ్మకంగా నెరవేర్చి భూమి మీద ఆయన మహిమపరిచాడు, ఈనాడు నీకు నాకు కూడా ప్రభు ఆ పనిని మనకు అప్పగించాడు. మనకు అప్పగింపబడిన పనిని కూడా ఈ భూమి మీద మనం నమ్మకంగా నెరవేరుస్తూ అనేక మందిని క్రీస్తు యొద్దకు ఆకర్షిస్తూ మనము ధన్యులమవుదాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. ఆదినాడన్నా. ఓకే. వాక్యం అందించిన పెద్దలు దేవదాన అంకుల్ గారికి, దేవానంద అంకుల్ గారికి ప్రభు నా వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాము. రైట్. చెప్పండి. చక్కటి వాక్యం అందించిన దేవానంద అన్న గారికి మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా. మరి ప్రవక్తల గ్రంథాల్లో లేఖనాల్లో రాయబడినట్టు అనే జనాంగం మనల్ని భూదిగంతంలో ఉండే ప్రజలందరినీ సమకూర్చుటకు ఆ ప్రభు అయిన క్రీస్తు యేసు వారు లేఖనాన్ని నెరవేర్పు కొరకు ఆయన సేవకుడుగా వచ్చి మనందరి దోషములు, మనందరి పాపాల కలువశిలలో ఆయన మోసుకొని మన పాపాలన్నీ కడిగివేసి మన పాపాలు క్షమించి ఆయన కృప ద్వారా మనకి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆ ప్రభువును మనం స్తుతించాలా. ఈ రక్షణను ఇంకా తెలియని వారికి తెలియపరచాలని దైవజనులు మనకి చక్కటి వర్తమానం అందించారు. అది మనం విన్నటువంటి మాటలను మన జీవితాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించినట్లు ఆయన సేవలో మనం పాల్గొందాం, ముందుకు నడుస్తాం. అన్నకు వందనాలు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ప్రభుదాస్ అన్న, కర్నూలు నుంచి ప్రభుదాస్ అన్న చివరి ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ అన్న అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ ఉందన్న. ప్రభుదాస్ అన్న ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మహాధైర్యుడైన మా గొప్ప తండ్రి, కృపాశక్తి సంపన్నుడా, మహిమా స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, నా నేడు ఏకరీతిగున్న మా విమోచకుడా, స్తోత్రములు నాన్న. మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున ఉదయకాలసములో మరొకసారి నీ పాత్రుడు చేరి నిన్ను స్తుతించి జ్ఞాపం చేసుకున్న కృపణ భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. అనేకలను జ్ఞాపం చేసుకుని కనపరుస్తున్నాం. నా ప్రియులు దేవదానం గారిని మీరు దేవానందం గారిని జ్ఞాపం చేసుకుని తన దాసుని బలపరిచినందుకు స్తోత్రములు. మర్మమైన విషయాలు మా ముందుకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. కానీ నిత్యము నేను ప్రతి ఆదివారం ఈ మరణము పునరుత్థానములు మేము జ్ఞాపం చేసుకుని మేము స్తుతించేవారము. ప్రత్యేక దినంలో లోకమంతా గుడ్ ఫ్రైడేగా స్తుతించగా దాన్ని బట్టి లేఖనాలు ఎత్తి చూపడానికి కృప చూపారు. అవునానా, మీరు జగత్ పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నారు. మా కొరకు తండ్రి భూలోకంలో మానవునిగా, దాసునిగా, రక్తునిగా జీవించారు. తండ్రి మమ్మల్ని విమోచించడానికి, మాకు రక్షణ కలిగించడానికి మీరు భూలోకంలో తండ్రి మీరు పొందిన శ్రమలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు విమోచన దయచేయటానికి కలువరలో తనకు సమాజబడి తిరిగి లేచిన దేవుడు నాన్న స్తోత్రములు.
లేఖనాలను జ్ఞాపం చేస్తూ స్తుతిస్తున్నాం నాన్న. మా కొరకు తండ్రి మీరు చేసిన బలియాగాన్ని, మా కొరకు తండ్రి మీరు తండ్రి చేత పంపబడ్డవారై తండ్రి మీరు చేసిన పుణ్య కార్యమును జ్ఞాపం చేసుకుని స్తోత్రములు తెలుస్తున్నాం నాన్న. మరి మీరు చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచి ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి స్తోత్రములు. దయగల దేవా, చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. నానా వాక్యమును అందించి దాసుని దీవించండి, ఇంకా బలపరిచి విరివిరిగా వాడుకోమని వేడుకుంటున్నాం. దయగల దేవా, ఇంతవరకు ఈ జూములో మీరు చేసిన ప్రతి మేళ్ళకై స్తోత్రములు తెలుస్తున్నాం. చివరొచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. ఉడికిలో ఆది అంతమై నుండి నడిపించినందుకు గణపరుస్తున్నాం. మరొకసారి మరి శుభ శుక్రవారంలో మేము చేరావడానికి స్తోత్రములు. ప్రతి శుక్రవారం మేము స్తుతించే వారమే, గణపరిచే వారం. కానీ లోకము తండ్రి పండుగగా తండ్రి దీన్ని నామకార్థంగా పాటించేవారు అయినా కానీ మేము కూడా లోకములో తండ్రి స్వార్థ వినిపించాలని కొన్ని అభిప్రాయాలు, శనివారం మరి ఇద్దరము సెలవు దినం అనే ఆచారంలో తండ్రి మరి పాటించేవారు. బయటికి ఏదైనప్పటికీ ఏ విధము చేతనైనను ఈ సత్య స్వార్థను వినిపించమని సెలవిచ్చారు. స్తుతిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని ఆయా సంఘాలలో తండ్రి మరి వాక్య పరిచర్య విషయాలలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంది తండ్రి. ఈ యొక్క జూమ్లో చేరువచనాన్ని బిడ్డలందరూ బట్టి స్తుతిస్తూ చిన్న సమయాన్ని బట్టి స్తోత్రములు. ప్రయాసపడుతున్న మా ప్రియులు నీ దాసులు తన బన్నబసాన్ని బట్టి, సంఘాన్ని బట్టి స్తోత్రములు. నడిపించిన పెద్దలు తండ్రి ఆదరణను బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం నానా. పాడిన పాటల ద్వారా ప్రార్థించే వారిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించినటువంటి ప్రభుదాస్ అన్నకు వందనాలు. ఈ దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ కు సహకరించిన ప్రియులందరికీ, అనగా పాటలు పాడిన వారికి, ప్రార్థన చేసిన వారికి, సహకరించిన అందరికి కూడా, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా, ప్రభు అయిన వాక్యం అందించిన దైవజనులు కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో వందనాలు. నాకు ఇచ్చిన సమయాన్ని బర్నబాస్ బ్రదర్కి తిరిగి అప్పచెప్తున్నాను.